ఇది నేను మీకు ఇస్తున్న అప్డేట్ మాత్రమే కాదు, మన అస్తిత్వం కోసం, మన ధర్మం కోసం మనం వేయబోతున్న మరో ముందడుగు గురించి నేను ఇప్పుడు మీకు చెప్పబోతాను. ఇప్పుడు సనాతన కాంక్లేవ్ 2026 సమయం వచ్చింది. రిఫ్లెక్షన్ కాంక్లేవ్. సనాతన సైన్యం మన ద్వారా బయటకు రావాలి. రేపటి నాడు నేను ఒక పిలుపునిస్తే ఎంతమంది వస్తారయ్యా అని చెప్పేసి మనం ఇక్కడ ఉన్న వాళ్ళమే వచ్చాడు కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళం ఒక్కొక్కళ్ళం ఒక శక్తి మనిషికి 1000 మందిని తీసుకొని వచ్చేటట్టు తయారు కావాలి. ఈ కార్యక్రమాలు చేయడం నా ఒక్కరి వల్ల అయ్యే పని కాదు. గత 2 కాంక్లేవ్లు కూడా ఆర్థిక ఇబ్బందుల మధ్యనే చేస్తున్నాం చివరి క్షణం దాకా. ఈ కార్యక్రమానికి మీ సహకారం, ఈ ధర్మ కార్యక్రమానికి అండగా నిలబడాలి అనుకునే దాతలు, స్పాన్సర్స్ ఈ కింద కనిపిస్తున్నటువంటి నెంబర్లను సంప్రదించుంటే. కొందరు అడుగుతా ఉన్నారు, నీకు ఇవన్నీ అవసరమా? వచ్చిన డబ్బులు దాచుకోక ఈ సభలు, సమావేశాలు, ఈ హంగామా ఎందుకు అని. ఇంకొందరు అంటా ఉన్నారు, డబ్బులు ఎక్కువ చేస్తా ఉన్నాడు వీడు అని. మాకు డబ్బులు దాచుకోవడం తెలియదు, ధర్మాన్ని చాటుడు మాత్రమే తెలుసు. గ్రౌండ్లో ధర్మం కోసం కష్టపడుతున్న వీరులని సత్కరిస్తున్నప్పుడు వాళ్ళ కళ్ళలో కనిపించే ఆనందం, రేపటి తరాలకి ఎదురయ్యే ఎన్నో ప్రశ్నలకి ఈ కార్యక్రమాల ద్వారా సమాధానాలు దొరికినాయి అన్నా అని వాళ్ళు నా దగ్గరకు వచ్చి చెప్తా ఉన్నప్పుడు వాళ్ళ ముఖాలలో చూసినటువంటి వెలుగు ఆ విమర్శకులకి అర్థం కాదు, ఎందుకంటే అది నేను చూస్తున్నా కదా. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈ సభ నిలబడాలి అంటే మళ్ళీ చెప్తున్నా, మీ సహకారం చాలా 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 అవసరం. ఫైనాన్షియల్ సపోర్ట్ మాకు కావాలి. ఇది ఒక యూట్యూబ్ ఛానల్ ఈవెంట్ మాత్రమే కాదు, ఇది మన భావి తరాలకు మనం ఇచ్చే వారసత్వం. నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ భారత్. నేను మీ అమోఘ్ దేశపతి. ఇది నేను మీకు ఇస్తున్న అప్డేట్ మాత్రమే కాదు, మన అస్తిత్వం కోసం, మన ధర్మం కోసం మనం వేయబోతున్న మరో ముందడుగు గురించి నేను ఇప్పుడు మీకు చెప్పబోతాను. డిసెంబర్ 30, 2023, ఫిబ్రవరి 2, 2025 ఈ 2 తేదీలు మన రిఫ్లెక్షన్ ప్రయాణంలో మైలురాళ్ళనే చెప్పాలి. సనాతన కాంక్లేవ్ 1.0 మరియు సనాతన కాంక్లేవ్ 2.0 చాలా విజయవంతంగా మనం పూర్తి చేసుకున్నాం. The Sanatana 2023 conclave saw intellectuals, spiritual leaders and activists debate the future of Dharma. Here, reflection raised critical questions. How is Sanatana Dharma under threat? What is weakening our society? And most importantly, how can we fight back? భారత్ మాతా కీ జై శ్రీరామ్. రిఫ్లెక్షన్ కాంక్లేవ్ సనాతన 2.0. వేల మంది ప్రత్యక్షంగా, కొన్ని కోట్ల మంది సోషల్ మీడియా ద్వారా ఈ జ్ఞాన యజ్ఞంలో భాగస్వాములయ్యారు. ఇప్పుడు సనాతన కాంక్లేవ్ 2026 సమయం వచ్చింది. నిజం చెప్పాలంటే సమయం మించిపోతున్నది కూడా, ఎందుకంటే సంవత్సరం అయిపోయింది ఫిబ్రవరి 2కి. కొందరు అడుగుతా ఉన్నారు, నీకు ఇవన్నీ అవసరమా? వచ్చిన డబ్బులు దాచుకోక ఈ సభలు, సమావేశాలు, ఈ హంగామా ఎందుకు అని. ఇంకొందరు అంటా ఉన్నారు, డబ్బులు ఎక్కువ చేస్తా ఉన్నాడు వీడు అని. ఆ రెండిటికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని అనిపిస్తూ ఉంటుంది నాకు. ఎందుకంటే గ్రౌండ్లో ధర్మం కోసం కష్టపడుతున్న వీరులని సత్కరిస్తున్నప్పుడు వాళ్ళ కళ్ళలో కనిపించే ఆనందం, రేపటి తరాలకి ఎదురయ్యే ఎన్నో ప్రశ్నలకి ఈ కార్యక్రమాల ద్వారా సమాధానాలు దొరికినాయి అన్నా అని వాళ్ళు నా దగ్గరకు వచ్చి చెప్తా ఉన్నప్పుడు వాళ్ళ ముఖాలలో చూసినటువంటి వెలుగు ఆ విమర్శకులకి అర్థం కాదు, ఎందుకంటే అది నేను చూస్తున్నా కాబట్టి. కానీ ఒక పచ్చి నిజం చెప్పాలి, ఈ కార్యక్రమాలు చేయడం నా ఒక్కరి వల్ల అయ్యే పని కాదు. గత 2 కాంక్లేవ్లు కూడా ఆర్థిక ఇబ్బందుల మధ్యనే చేస్తున్నాం చివరి క్షణం దాకా. ఈసారి కూడా అవే సమస్యలు ముందున్నాయి, లేకపోతే ఇప్పటికి మనం కార్యక్రమం చేసేస్తుండే. ఇది ఒక యూట్యూబ్ ఛానల్ ఈవెంట్ మాత్రమే కాదు, ఇది మన భావి తరాలకు మనం ఇచ్చే వారసత్వం. కోట్ల వ్యూస్ వస్తున్నా ధర్మం గురించి మాట్లాడే చోట కమర్షియల్ యాడ్స్ రావు. అది మీ అందరికీ తెలుసు. మనం చాలా సందర్భాల్లో అడిగినాం, ఎవరైనా మన ఛానల్ ద్వారా యాడ్స్ ఇవ్వాలి అనుకుంటే రండి అని. మాకు డబ్బులు దాచుకోవడం తెలియదు, ధర్మాన్ని చాటుడు మాత్రమే తెలుసు. ఈసారి ఎవరు మాకు తెలియదు, మేము రాలేకపోయినాము అని బాధపడొద్దు. ఎందుకంటే గత 2 కాంక్లేవ్లు, మనం యాక్చువల్గా 3 కాంక్లేవ్ చేసినాం, క్షేత్రం అనే కాంక్లేవ్ కూడా చేసినాం. ఆ కాంక్లేవ్ ద్వారా మన ఛానల్ డిమానిటైజ్ అయింది కూడా. అయితే ఈ 3 కాంక్లేవ్స్ చేసినప్పుడు చాలామంది మనం వీడియోస్ మళ్ళీ అప్లోడ్ చేసిన తర్వాత, అయ్యా ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమానికి మేము మిస్ అయిపోయినాం, దీనికి సంబంధించినటువంటి అప్డేట్ మాకు రాలేదు అని చెప్పేసి చాలామంది తర్వాత మెసేజ్లు చేస్తూ ఉన్నారు, ఇప్పటికీ మెసేజ్లు చేస్తూ ఉంటారు. సో ఏంటంటే వాళ్ళందరి కోసం మనం ఒక గూగుల్ ఫామ్ క్రియేట్ చేస్తూ ఉన్నాం. మీరు ఈ కార్యక్రమానికి రావాలనుకుంటే అందులో రిజిస్టర్ చేసుకోండి.
ఎట్ ద సేమ్ టైం వేదిక గురించి అంటే వెన్యూ గురించి కానీ భోజన ఏర్పాట్లు అంచనా వేయడానికి మాకు కూడా ఒక లెక్క ఉంటుంది. అంటే ఎంతమంది వస్తారు, మనం ఏం చేయొచ్చు, భోజనాలు ఎట్లా ఏంటి అని చెప్పేసి. ఆ ఫామ్కి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. మన వెబ్సైట్ కూడా ఓపెన్ చేస్తూ ఉన్నాం మనం ఈ కాంక్లేవ్ ద్వారానే. సో మీరు వెబ్సైట్ లింక్లోకి వెళ్ళి ఆ ఫామ్లో మీ డీటెయిల్స్ ఫిల్ చేసేస్తే మీకు రెగ్యులర్గా మేము అప్డేట్స్ ఇస్తూ ఉంటాం. ఎప్పుడు కార్యక్రమం ఉంటుంది అండ్ ఏ టైంకి ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, అవన్నీ కూడా మీకు మెసేజ్లు వస్తూ ఉంటాయి. ఎట్ ది సేమ్ టైం ఈ కార్యక్రమానికి మీ సహకారం, ఈ ధర్మ కార్యక్రమానికి అండగా నిలబడాలి అనుకునే దాతలు, స్పాన్సర్స్ ఈ కింద కనిపిస్తున్నటువంటి నెంబర్లను సంప్రదించుంటాయి. ఒకవేళ ఫోన్ మీకు కలవకపోతే వాట్సాప్ మెసేజ్ చేయరు. ఎట్ ది సేమ్ టైం ఎవరైనా మేము వాలంటీర్స్గా వర్క్ చేయొచ్చా అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. కేవలం డబ్బుతోనే కాదు, నిజంగా మీ శ్రమతో కూడా మాకు తోడు కావాలి, మాకు వాలంటీర్లు కావాలి. మీరు చేయగలిగితే ఆ పని కూడా మీరు వాట్సాప్ చేయండి మీ డీటెయిల్స్. ఖచ్చితంగా మీ యొక్క పనిని మేము తీసుకుంటాం. ఎందుకంటే సమాజానికి చాలా మనం పని చేయాల్సింది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ సభ నిలబడాలి అంటే మళ్ళీ చెప్తున్నా, మీ సహకారం చాలా 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 అవసరం. ఫైనాన్షియల్ సపోర్ట్ మాకు కావాలి. మీరు ఆర్థికంగా స్పాన్సర్షిప్ చేసినా సరే, ఎందుకంటే కొన్ని కోట్ల వ్యూస్ వస్తున్నాయి. అంటే కొన్ని అనవసరమైనటువంటి, అంటే దీన్ని మనం ప్రమోట్ చేయలేము అనుకునే వాళ్ళు వస్తూ ఉన్నారు మన దగ్గరికి. చాలా పెద్ద సంఖ్యలో లెక్కలు చూపిస్తున్నారు, ఒకటి పక్కకు చాలా సున్నాలు చెప్తా ఉన్నారు. ఇంత డబ్బులు ఇస్తాం మీరు మమ్మల్ని ప్రమోట్ చేయరు అని. కానీ మనం అవి చేయలేము. అందుకోసమే కానీ నార్మల్ వాళ్ళు ఏంటంటే ఈ ధర్మం కోసం పనిచేస్తున్నారంటే ఏదో ఉగ్రవాదులు లెక్క చూస్తున్నారా ఏందో అర్థం కాదు. రండి నాయన ప్రమోట్ చేస్తాం మిమ్మల్ని అంటే వాళ్ళేమో వస్తలేరు. సో ప్రమోట్ చేస్తాము, మీరు ధర్మం పరమైనటువంటి పని చేస్తే, ధర్మపరమైనటువంటి బిజినెస్ మీద అయితే మేము ప్రమోట్ చేయడానికి ముందుంటాం. అండ్ కోట్లలో అవసరం లేదు మాకు డబ్బులు, మా కార్యక్రమానికి చేయాల్సినటువంటి డబ్బులు మాకు ఇస్తే సరిపోతుంది. ఎట్ ది సేమ్ టైం ఆర్థికంగా ఎవరైనా సరే మాకు హెల్ప్ చేయాలనుకుంటే ఖచ్చితంగా కింద కనిపించేటటువంటి యూపీఐ ఐడికి స్కానర్ ద్వారా చేయొచ్చు, యూపీఐ ఐడి ద్వారా చేయొచ్చు. ఎట్ ది సేమ్ టైం ఫోన్ నెంబర్ ద్వారా చేయొచ్చు. నెంబర్ ద్వారా ఏంటంటే ₹1, ₹2 కొంతమంది కావాలని పంపిస్తూ ఉన్నారు. అంటే కావాలని అంటే టకన ఒక 10 ట్రాన్సాక్షన్లు ₹1 వస్తుంది. ఆ తర్వాత ట్రాన్సాక్షన్లు ఆగిపోతాయి అన్నమాట. ఎందుకు అంటే బ్యాంకు ఇదేందో స్పామ్ అవుతా ఉంది అనే ఉద్దేశంలో ఆపేస్తారు. సో అట్లా అనేక రకాలుగా ఫోన్పే ద్వారా మనకు డబ్బులు రావడం ఆగిపోతుంది. 1, 2, 3, 4 ట్రాన్సాక్షన్లు అవ్వగానే. సో మీరు పక్కకు ఉండేటువంటి యూపీఐ ఐడి ద్వారా మనకి డబ్బులు పంపొచ్చు. అది కాదు అంటే అకౌంట్ నెంబర్ ద్వారా పంపొచ్చు. అది కాదు అంటే స్కానర్ ద్వారా కూడా పంపే ప్రయత్నం చేయొచ్చు. ఖచ్చితంగా మీ అందరి అవసరం ఉన్నది. ఇది నిజంగా చెప్తున్నాను కదా, ఈ కార్యక్రమం, ఈ ధర్మం బాగుండడం నాకు మాత్రమే కాదు, నిజంగా చెప్పాలంటే మనందరికీ అవసరమే. ఇది నా వ్యక్తిగత ప్రోగ్రాం కాదు, మా ఇంటి కార్యక్రమంగా, ఇది సనాతన ధర్మాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరి సొంత ప్రోగ్రాం. ఈ కాంక్లేవ్, సనాతన కాంక్లేవ్ 2026ని ఎంత గ్రాండ్గా చేయాలనో, ఎట్లా నిలబెట్టుకోవాలనో అది మీ చేతులలోనే ఉన్నది. మౌనంగా ఉండిపోదామా, లేక మన గళాన్ని ప్రపంచానికి గట్టిగా వినిపిద్దామా? నిర్ణయం మీదే. మీ నిర్ణయం కోసం మేము ఎదురు చూస్తూ ఉంటాం. ఖచ్చితంగా కార్యక్రమం అయితే అవుతుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎటు కాదు అంటే మన స్టూడియోలనే 4 గెస్టులు పెట్టుకోనన్నా చేస్తాం. కానీ అది కాదు, ఎంత పెద్ద స్థాయిలో మీరు గత కాంక్లేవ్స్ ఒక్కసారి చూడండి. అమోఘ్ దేశపతి గారి పట్టుదల చాలా అభిమన్యుడి పట్టుదల వారిది. ఒక 2-3 సంవత్సరాల నుంచి వారి యొక్క కార్యక్రమాలన్నీ చూస్తున్నాం. వారు శంకర భాష్యంలా బయట రావాలి, నేటి కాలంలో అర్జునుడి గాంధీవన్లా టంకారావం చెయ్యాలి. ఇదే మా ఆశీర్వచనం. మన అమోఘ్ దేశపతి లాంటి వాళ్ళు నిజానికి ఒక్కడు చూడండి ఇంతమందిని కదిలిచ్చాడు. పొద్దున్న నుంచి 9 నుంచి మొదలుపెట్టి ఇప్పటిదాకా చేసిన, బహుశా ఏమైనా నువ్వు పొమ్మంటే తప్ప వీళ్ళు పోయట్లేదు. మనకు కావాల్సింది ఏమిటి అని అంటే, వీధుల్లోకి బయటికి వస్తున్న, ఫీల్డ్లోకి వస్తున్నటువంటి ఇట్లాంటి వీరుల్ని మనం సపోర్ట్ చేయాలి. నిజంగా కొన్ని వేల మంది వస్తూ ఉన్నారు ఆఫ్లైన్లో, అయినా కూడా చాలామంది ఇప్పటికీ మెసేజ్ చేస్తున్నారు మా కార్యక్రమం గురించి తెలియక మేము రాలేకపోయినాము అని. ఇట్లాంటి కార్యక్రమాల అవసరం ఉన్నది. కొన్ని వందల ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతూ ఉన్నాయి. అతిరథ మహారథులు చెప్తా ఉన్నారు దానికి సమాధానాలు. ఏదో మాలాంటి వాళ్ళు కూడా కాదు, ఇంకా దీంట్లో నిష్ణాతులైనటువంటి వ్యక్తులు చెప్తా ఉన్నారు. సో దయచేసి ఈ కార్యక్రమానికి మీ సపోర్ట్ అవసరం, అన్ని రకాల సపోర్ట్ అవసరం. గట్టిగా సౌండ్ చేద్దాం అబ్బా, చాలా గట్టిగా చేద్దాం. మార్చిలో ఉంటుంది కార్యక్రమం. డేట్ అనేది ఫిక్స్ చేద్దాం. డేట్ ఫిక్స్ చేయాలంటే వెన్యూ ఫిక్స్ చేయాలి. వెన్యూ ఫిక్స్ చేయాలంటే చాలా ఉంటాయి కదా. సో వన్ మోర్ థింగ్ మళ్ళీ చెప్తున్నాను,
మీరు ఎవరైతే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటారో వాళ్ళందరూ గూగుల్ ఫామ్ ద్వారా రిజిస్టర్ అవ్వండి. వన్ మోర్ థింగ్, రిజిస్టర్ అవ్వడానికి డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీ రిజిస్ట్రేషన్ అవ్వచ్చు. దీని ద్వారా మీకు డీటెయిల్స్ వస్తూ ఉంటాయి. మీకు వాట్సాప్కి కానీ మీ నార్మల్కి కానీ మెసేజ్లు వస్తూ ఉంటాయి అనమాట. ఎక్కడ వెన్యూ, ఎప్పుడు కార్యక్రమం, ఏం జరగబోతుంది అనేది. రెండవది, ఒకవేళ గూగుల్ ఫామ్ ద్వారా రిజిస్టర్ అవ్వకపోయినప్పటికీ డైరెక్ట్గా ప్రోగ్రామ్కి రావచ్చు. గూగుల్ ఫామ్లో రిజిస్టర్ అవుతేనే రావాలని కూడా లేదు. బట్ అవ్వడం ద్వారా మా దగ్గర ఒక డేటా ఉంటుంది, ఎంతమంది వస్తారు ఏంది అనేది, దానికి సంబంధించి మేము అన్ని ఇక్కడ చేసుకోగలుగుతాం ప్రిపరేషన్. ఇట్ సేమ్ టైం మీకు కూడా ఎప్పుడు కార్యక్రమం అని ఒక క్లారిటీ ఉంటుంది. అందుకోసమని సో మనం అందరం అతి త్వరలో సనాతన కాంక్లేవ్ 2026లో కలవబోతున్నాం. గట్టిగా శబ్దం చేయబోతున్నాం. జై హింద్, మన భారత్ మహాన్.